సృష్టిని ఆరాధిస్తున్నారు. కానీ ఈరోజు మన ఆరాధన దేనికి అయిపోయిందంటే సెల్ ఫోన్ ఆరాధిస్తున్నాం. ఒకటి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఏమని కామెంట్ చేశాడంటే, అన్నీ ఉన్నాయి, భోజనం ఉంది, తినడానికి ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయి, కావలసిన లైఫ్ అంతా ఉంది. ఒక 6 నెలల్లో సెల్ ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా నిన్ను అక్కడ పెట్టేస్తే ఉండగలుగుతావా అని పోస్ట్ పెట్టాడు ఒక అతను. ఈరోజు ఏమైపోయింది అంటే, దేవుణ్ణైనా గుర్తు చేసుకోవడం మానేస్తున్నామేమో, కానీ పొద్దున్న లేచిన వాడిని ఇలా ఎతుకుతున్నాం. ఎందుకు? పక్కన పిల్లలు ఉన్నానా, లేకపోతే పక్కన అమ్మా నాన్నలు ఉన్నారని ఎతుకుతున్నావు కాదు, సెల్ ఫోన్ ఎక్కడుందా అని ఎతుకుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి మన క్రైస్తవ్యం దిగజారిపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను మీరి సౌలు పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని. నీవు ఈరోజు ఈ విధంగా ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నావు అంటే అది కేవలము దేవుని కృప అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుని కాపుదల